ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి ధ్యానము చేసుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇప్పటికే మనము 2 సందేశాలుగా మనం విన్నాం. ఈ దినమున 3వ సందేశముగా నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలనుచున్నాను. క్రీస్తులో మన క్రొత్త జీవితానికి, ఆదాములో మన మారు మనసు లేని పాత జీవితానికి మధ్య ఉన్న తేడా బైబిల్ స్పష్టం చేస్తూ ఉంది. పాత జీవితం అంతా అవిధేయత, పాపము, నాశనము, మరణముతో నిండి ఉండేది. కానీ క్రీస్తులో కొత్త జీవితం మాత్రం రక్షణలో, ఆత్మలో జీవము సమృద్ధిగా ఉండే కృప, నీతి, నిత్య జీవముతో నిండి ఉంది. క్రొత్త జీవితానికి, పాత జీవితానికి తేడా ఇందులో మనకు కనిపిస్తుంది. ఆదాములో మన మారు మనస్సు లేని పాత జీవితానికి మధ్య ఉన్న తేడా, పాపము చేసిన వాడు దేవుని ఎద్దకు రాలేడు. పాపము లేని పరిశుద్ధుడైతేనే దేవుని కాడికి వచ్చేది. కాబట్టి క్రొత్త జీవితం అంటే క్రీస్తులో, పాత జీవితం అంటే ఆదాములో. దీని గురించి మనకు పౌలే రాశాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. దేవుని వాక్యం చెబుతూ ఉంది. పౌలు రాస్తున్న మాట, ఆదాము ద్వారా మరణము, క్రీస్తు ద్వారా జీవము. ఆదాము ద్వారా మరణము ఎలాగూ లోకంలో ప్రవేశించిందో అలాగునని క్రీస్తు ద్వారా గుడక జీవము లోకములో ప్రవేశించింది. అదే ఇక్కడ రాయబడిన మాట మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇంకా బైబిల్లో మనం ఆలోచన చేస్తే ఇలాగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, అదే 5వ అధ్యాయంలోనే 21వ వచనం. 21వ వచనంలో రాయబడిన మాట, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొనగా ఇందులో కూడా మనకు 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి పాత జీవితము, రెండవది క్రొత్త జీవితము అనేది కనిపిస్తూ ఉంది. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది. అపరాధము విస్తరించినట్లు
ధర్మశాస్త్రం ప్రవేశించింది. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలిందో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది అన్నమాట ఉంది. పాపము విస్తరించిన స్థలములో కృప గుడక విస్తరించింది. కృప అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కృప చూపినాడు. పాప మరణము నుండి ఆయన తప్పించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది. ధర్మశాస్త్రం వల్ల నీతి సమాధానం కలగలేదు, కానీ ధర్మశాస్త్రం వల్ల అపరాధం విస్తరించింది. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలా ఏలిందో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు, నీతి ద్వారా కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఎలా ఏలు నిమిత్తము ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప గుడక అటనే విస్తరించింది అన్నమాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము కృపాయుగములో ఉన్నాం అన్నది మనం గుర్తుంచుకోవాలా. అనగా మనము క్రీస్తు పరిపాలన కింద ఉన్నాము అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. దీన్ని బట్టి ఆలోచన చేయగా ఇంకా మనం బైబిల్లో చూస్తాం. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము వచనం 8 చూడండి. 8వ వచనం కూడా మనం ఆలోచన చేస్తే ఇలా బైబిల్ చెబుతూ ఉంది. 8, 9 కలిసి ఉన్నాయి. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచు ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ 2 వచనాలు చెబుతున్న మాట మనము గమనించేవారుగా ఉండాలి. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల, క్రీస్తు చనిపోవుట, క్రీస్తులో చనిపోవుట, క్రీస్తు నిమిత్తమై చనిపోవుట అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంత మాత్రం కాకుండా మృతులలో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోవడనియు, ఆయన మృతుల నుంచి లేచినాడు కాబట్టి ఆయన చనిపోడు. అదేవిధంగా క్రీస్తులో మనం లేపబడినాం కాబట్టి ఇక మన మీద మరణం ఏమాత్రం ప్రభుత్వం చేయదు. మనం క్రీస్తులో చనిపోయి తిరిగి లేచినాం. పాపముల ద్వారా, అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చి ఉండగా క్రీస్తు లేపినట్టుగా ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఇక ఆయన మీద మరణం ప్రభుత్వం చేయదు. అదేవిధంగా వాక్యం చెబుతుంది, మృతులలో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. మనం ఆయనతో కూడా జీవిస్తాం, ఆయనతో ఉంటాం, ఆయనతో సహవాసం చేస్తాం. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము అనేది ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇంకా ఇది రోమపత్రికలో చూడండి, రోమపత్రిక 14, 17, 18, 19 వచనాలు. రోమపత్రిక 14వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో మనం చూస్తే ఇంకా బైబిల్ మనకు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో
అనుసరించుదాం. ఈ 3 వచనాల్లో మనకు కనిపించే మాట జాగ్రత్తగా మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఏమిటి అంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యములో భోజనం ఉండదు, పానం ఉండదు. ఇది గుర్తుంచుకుందాం. ఇక ఏమిటి అంటే, అక్కడ ఏముంటుంది? నీతియు సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అంతే. అక్కడ దేవుని రాజ్యములో భోజనం పానం కాదు, కానీ ఏమున్నాయంట? నీతియు సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అక్కడ ఆనందం, సంతోషమే ఉంటుంది. ఆనందము, సంతోషం ఎక్కడ? దేవుని రాజ్యములో. అది పౌలు చెప్పిన మాట. ఇంకేమన్నాడు ఆయన అంటే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును అన్నాడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టమైన వాడు. దేవునికి ఇష్టమైన వాడు, ఇష్టడు. మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవుని దృష్టికేమో ఇష్టడు, మనుషుల దృష్టికేమో ఏమై ఉన్నాడంట? యోగ్యుడునై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతాము అనే మాట. మనమందరం కూడా సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో మనము అనుసరించేవారుగా ఉండాలి. ఇవి పౌలు రోమా సంఘానికి రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బైబిల్ మనం పరిశీలన చేయగా ఇలా రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 15వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము మనము చదవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 21-22 వచనాలు. మనుషుల ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బతికింపబడుదురు అని ఉంది. ఇక్కడ కూడా పౌలు చెప్పిన మాట కొరింథీ సంఘానికి. ఏమన్నాడు ఆయన అంటే, మనుషుని ద్వారా మరణం వచ్చాను. మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఆ మనిషి ఎవరు? ఆదాము. అవునా? మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బతికించబడుతూ ఉన్నారు. ఆది మానవుడైన ఆదాము ద్వారా మరణం వచ్చింది. మనుష్య కుమారుని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగింది. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము మట్టి నుంచి వచ్చినవాడు, రెండవ ఆదాము పైనుంచి వచ్చినవాడు. మొదటి ఆదాము ద్వారా మరణం, రెండవ ఆదాము ద్వారా మృతుల పునరుద్ధానం అనేది అర్థమవుతుంది. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందినారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతూ ఉన్నారు. మనం క్రీస్తునందు బ్రతికించబడుతున్నాం అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇదే 15వ అధ్యాయంలోనే చూడండి, 45వ వచనము 49వ వచనం కూడా చదవాలి. 45వ వచనము 49వ వచనం కూడా మనం చూద్దాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెబుతున్న మాట,
ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. జీవించు ప్రాణి అయినాడంతే. అతడు జీవించినాడు కొంతకాలం. జీవించు ప్రాణి అంతే తాను. అయితే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి ఆదామునకు కడపటి ఆదామునకు తేడా అది. అతడు జీవించు ప్రాణి అయినాడు. యేసుక్రీస్తేమో జీవింపజేసే ప్రాణి అయినాడు. యేసుక్రీస్తు జీవింపజేస్తాడు. ఆదాము జీవించు ప్రాణి మాత్రమే, దేవుని చేత జీవించబడతాడంతే. అది మనకు 45వ వచనం చెబుతుంది. 49లో మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలిక ధరించమంటే మనం క్రీస్తులోకి మనం రావాలి. క్రీస్తు స్వరూపాన్ని మనము ధరించుకునేవారుగా ఉండాలి. ఎప్పుడు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటాం. క్రీస్తు పోలికలోకి వచ్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది ఇట్లుండగా ఇక చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం కూడా చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం కూడా చూద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇందులో ఈ 2వ అధ్యాయంలో మనకు కనిపించే మాట ఏమిటంటే, క్రీస్తు దీనత్వాన్ని అనుసరించడం ఎలాగనో ఈ 2వ అధ్యాయం చెబుతుంది. కాబట్టి క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమైనను, ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులైనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయండి అని వ్రాశాడు పౌలు భక్తుడు. అందును బట్టి మనం ఆలోచన చేస్తే అదే పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనసు ఉంది ఆయనకు? ఆయన మనసు ఏమిటి? ఏమిటి ఆయన మనసు అంటే, క్రీస్తు ప్రభు సాటి లేని తన పరలోకపు మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి అవమానాన్ని భరించి ఇతరుల ప్రయోజనం నిమిత్తము మరణించేంతగా విధేయత చూపిన విధాత అని పౌలు ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనకు జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు. ఆయన వెంబడించే వారిలో సైతం అటువంటి వినయ మనస్సు ఉండాలి. ఏ పనైనా స్వార్థముతో కాక త్యాగము, శ్రద్ధ, ఇతరులకు మంచి చేయాలన్న మనసుతో చేయండి. మంచి మనసుతో చేయండి. మంచి మనసుతో ప్రవర్తించండి. క్రీస్తు ఆత్మను కలిగిన మీరు, క్రీస్తును కలిగి ఉన్న మీరు, క్రీస్తును వెంబడిస్తున్న మీరు ఏ మనసు కలిగి ఉండండి, క్రీస్తు మనసు కలిగి ఉండండి అని ఆయన చెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. వచనం 8, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి మీరు తగ్గించుకోండి. క్రీస్తు మనసు కలిగిన వాడు తన్ను తాను తగ్గించుకుంటాడు. అది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. 4వ అధ్యాయము 6, 9 వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము చూడండి. ఈ మాట జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం, 9వ వచనం.
దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును అన్న మాట కనిపిస్తూ ఉంది. ఇందులో పౌలు రాస్తూ ఆయన చెప్పిన మాట మనం గమనిస్తూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. దీనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో అన్నాడు. ప్రతి విషయంలో ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఇవి ఇందులో రాయబడిన సంగతి అనేది మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి. సోదరులారా, చింతపడకుడి కానీ ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతలు మనం తెలియజేసేవారుగా ఉండాలి. అది దేవునికి మీ విన్నపాలు దేవునికి చెప్పండి, దేవుడే తీర్చేవాడు అంటూ ఇట్లా అన్నాడనమాట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది అని అన్నాడు. కాబట్టి మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితురో, నా యందున్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూచితురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడైనా? మనం చేసే కార్యాలు, మనం కలిగిన మంచి మనస్సు, దినత్వం ఏమి నేర్పించాడు పౌలు, దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు మనకు తోడై ఉండేవాడు, తోడై ఉండి నడిపించేవాడు అనే మాట ఇందులో మనము గమనించగలుగుతున్నాం. ప్రియమైన సోదరులారా, మనం 2 భాగాలుగా చెప్పుకున్నాము. ఒకటి, క్రీస్తులో మన క్రొత్త జీవితానికి ఆదాములో మన మారు మనసు లేని పాత జీవితానికి మధ్య ఉన్న తేడా ఇక్కడ మనము చెప్పుకున్నాం. పాత జీవితం ఎలాగుంది, ఇప్పుడు కొత్త జీవితం ఎలాగుంది? ఆదాములో ఉన్నప్పుడు అనగా మన లోకములో ఉన్నప్పుడు మన జీవితం ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది? ఇప్పుడు క్రీస్తులకు వచ్చిన తర్వాత మన కొత్త జీవితం ఎలా మారిపోయిందో ఈ తేడా మనము గమనించేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. క్రీస్తుని నమ్మిన తర్వాత, క్రీస్తులకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పాత జీవితం, పాత బతుకు, పాత అలవాట్లు, పాత మాటలు ఇవన్నీ కూడా మనలో వస్తున్నాయంటే ఇంకా మనము ఆదాములోనే ఉన్నాం, ఇంకా మనం మరణములో ఉన్నామన్న సంగతి మనకు అర్థమవచ్చు ఉంది. అలాగూ కాకుండా క్రీస్తు యేసునందు మనము జీవిస్తున్నామంటే ఇక క్రొత్త జీవితమే మనలో ఉండాలి, కానీ పాత జీవితానికి ఏమాత్రం చోటు ఉండకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము వెంబడిద్దాం. పాత జీవితాన్ని పాతి పెడదాం, నూతన జీవితాన్ని ప్రారంభించి క్రీస్తుల ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి క్రీస్తులో ఉన్న నూతన జీవితం, ఆదాములో ఉన్న పాత జీవితం, మారు మనసులైన జీవితానికి మధ్య తేడా మేము గమనించగలిగినాం. ప్రభువా, ఇంకా మాకు అర్థం కాకపోతే అర్థం చేయండి. మీ కృప దయచేసి జ్ఞాపకం చేసుకొని కరుణించి దర్శించమని మీకు అప్పగించుకుంటున్నాం. ఎందరు వినగలిగిరో వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.